అన్న నమస్తే. సార్ నమస్తే. అన్న మీ పేరు? సయ్యద్ బాషా. అన్న ఒక విషయం చెప్పండి, మొన్న టీడీపీ తరపు నుంచి కొత్త క్యాండిడేట్ వచ్చాడు కదా తంబాలపల్లి నియోజకవర్గానికి, అతను గెలుస్తాడా ఇక్కడ? సార్ ఆయన కొత్త ఆయన మాకు తెలియదు. నాకైతే ఆయనే దుర్గనాథ్ రెడ్డి గెలుస్తాడు అని నాకు ఐడియా ఉంది, అది చెప్తాను. ద్వారకనాథ్ రెడ్డి వస్తాడు ఇక్కడ? ఇక్కడ ఆయనే వస్తాడు. అన్న మీరు చెప్పండి. అన్న ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి సారు బాగా చేసినారు ఈ పక్క తమ్మాడపల్లి నియోజకవర్గానికి. దానికోసం అతనే రావచ్చు. ఇతను కొత్త ఆయనకు మనం ఎవరు ఇక్కడ తెలీదు. మాది కల్చెల్ల గ్రామము, ఊరు కల్చెల్ల మాది. ఇంతవరకు ఇక్కడ ఎవరు చూసింది అతనికి. కొత్త ఆయనకి అతను వస్తాడో లేదో మనకు తెలీదు, డౌట్. అంటే ద్వారకనాథ్ రెడ్డి పెద్దరెడ్డి తమ్ముడు ఇక్కడ బాగా చేసినాడు, దానికోసం అతను రావచ్చని మనకు ఐడియా ఉంది. అన్న నమస్తే. నమస్తే బా. మీ పేరు అన్న? ఖయ్యం, సయ్యద్ ఖయ్యం. అన్న ఒక విషయం చెప్పండి, మొన్న టీడీపీ తరపు నుంచి ఒక క్యాండిడేట్ని ప్రకటించారు, జయచంద్రారెడ్డిని. అతను ఇక్కడ గెలుస్తాడా? నాకే ఇది దుర్గనాథ్ రెడ్డి అంతా బాగా చేసినారు. ఈ కల్చర్లో లోపల ఇల్లు ఏమీ లేదు, ఖాళీ ఇల్లులో ఒకటి కూడా రాలేదు. ఈ పక్క వాళ్ళే సంపాదించుకుని బతుకుంటారు. ఈ పైప్ లైన్ ఇచ్చినారు, ఇది బోర్కే, అది కూడా వాళ్ళే తినేసి బతికేస్తున్నారు. ఎవరన్నా ఎవరు బతికినారు? నాయుడుగులకు బతికేస్తున్నారు. ఈసారి ఇక్కడ తంబాలపల్లి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు గెలిచేది వాళ్ళే. ఎవరన్నా పేరు చెప్పండి. దుర్గనాథ్ రెడ్డినే. ద్వారకనాథ్ రెడ్డి. ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ ద్వారకనాథ్ టీడీపీ తరపు నుంచి పరిస్థితి ఏం బాగలేదు అతనికి. మాకేం తెలియదు వాళ్ళు, కొత్తలో మాకు తెలియదు వాళ్ళు. దుర్గనాథ్ రెడ్డి అంటే మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకే వేసేది ఓటు. సార్ నమస్తే. నమస్తే సార్ మీ పేరు? నవాజ్. సార్ మీ తంబాలపల్లి నియోజకవర్గం? తమ్మడపల్లి నియోజకవర్గం. సార్ మొన్న టీడీపీ తరపు నుంచి ఒక క్యాండిడేట్ని ప్రకటించారు, జయచంద్రారెడ్డి. అతను ఈసారి ఇక్కడ గెలిచే పరిస్థితి ఉందా? ఇతనైతే ఇక్కడైతే ఫస్ట్ టైము ఎవరు చూడలే. ద్వారకనాథ్ రెడ్డి అయితే ముందు ఈ పని చేసినారు, కొంచెం లేదు పనులు, ఆ పనులు మాత్రము వాళ్ళకే చెప్తే చేస్తారు. మరి ఇక్కడ మళ్ళీ ద్వారకనాథ్ రెడ్డి వస్తారంటే? వస్తాడు. ఒకవేళ ప్రవీణ్ కుమార్ నిలబడితే? అది ఏమీ లేదు, ఆయనే వస్తాడు. మళ్ళీ ఆయన కూడా అనుకోలే ఇప్పుడు దాకా, ఏమైతే ఆయన కూడా ఏం చెప్పలేదు. ఆయన నిలిచాడు, అదైతే నిలిచలే, అది పక్క. మళ్ళా ద్వారకనాథ్ రెడ్డి వస్తారంట ఈ పక్క అయితే ఆయనే వస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్కారం సార్. మీ పేరు సార్? సార్ షాహిద్ సార్ నా పేరు. సార్ టీడీపీ తరపు నుంచి ద్వారకనాథ్ రెడ్డి జయచంద్రారెడ్డి అని చెప్పిన వ్యక్తి క్యాండిడేట్ టికెట్ ఇచ్చారు కదా, సార్ ఎలా ఉండబోతాను టీడీపీ పరిస్థితి? సార్ ఇది ఆయన ఇప్పుడు కొత్తగా విన్నాము, ఆయన పేరు ముందు ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు, మనము ప్రచారంలో ఇక్కడ వినలేదు ఆయన గురించి. ముందు శంకర్ యాదవ్ విన్నాము, ప్రవీణ్ కుమార్ రెడ్డి విన్నాము, వాళ్ళ వీరి గురించి విన్నాము, కానీ జయప్రద రెడ్డి మనకు తెలియదు సార్ ఆయన ఎవరో. సార్ తంబాలపల్లి పరిస్థితి ఎలా ఉండదు అంటారు? సార్ ఇప్పుడు దొరకన్న ఫామ్లో ఉన్నాడు సార్, ముందు నుంచి దొరకన్న బాగా అందుబాటులో ఉంటాడు, ఫామ్లో ఉంటాడు సార్. మనకి ఫుల్ భారీ మెజార్టీ వస్తాడు సార్ ఈసారి దొరకన్న, ముందు కంటే ఇప్పుడు భారీ మెజార్టీ వస్తుంది సార్. ఏంటి, ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు సార్? ఈ ముందు నుంచి కూడా ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఫుల్ మనకి ఏ మాట కూడా అందుబాటులో ఉంటాడు సార్ దొరకన్న. ఏ విషయం కూడా నిన్నే సహకరించి మనకి ప్రతి ఒక్కటి కూడా బాగుంది దొరకన్న గురించి. అన్న తిరిగిన అవసరమే లే, గెలిచేస్తాడు ఈసారి. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటున్నారు కదా సార్. ఆయనకి మేము చూడలేదు సార్, నిజంగానే ఇంతవరకు చూడలేదు. శంకర్ యాదవ్ తెలుసు మనకి, కానీ ఆయన ముందు ఎప్పుడు ఏమి తిరిగిలే. ద్వారకనాథ్ వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ 45 రోజులు 40 రోజులు అంటున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళ ప్రచారమే వినలే, మేము చూడలేదు టీడీపీ నుంచి. ఇక్కడ దొరకన పక్కన. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ మీ పేరు? రోజ్ భాషా. సార్ మొన్న టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డికి అని చెప్పి టికెట్ ఇచ్చారు కదా, ఆయన ఇక్కడ గెలుస్తాడంటారా? ఆయన శంకరే గిన్నెపల్లి, ఆయనే గెలుస్తాడు. గెలుస్తారు ఇక్కడ ఈసారి? దుర్గాంత్ రెడ్డినే గెలిచేది, మా అన్ననే. దుర్గాంత్ రెడ్డి గెలుస్తాడు. ఆయనకి ఏం డిపాజిట్ కూడా రాదు, కొత్త మనిషి కదా, ఏం రాదు ఆయనకి. ప్రతి ఒక్కరు అంటున్నారు టీడీపీ ఓట్లు పడతాయి, ఇక బాగా స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అని అంటున్నారు కదా. టీడీపీ ముందనే బ్యాట్ నేమ్ ఉండదు, దీని ముందర ఉన్నారు కదా. ఏం పేరు ఆయనది? పేరు కూడా తెలియదు మాకు. ఎమ్మెల్యే శంకర్ ఆయన ఏం చేయలేకపోయినారు. ఈయన ఏం చేస్తారు, కొత్త మనిషి, డిపాజిట్ కూడా రాదు ఆయనకి. గెలిస్తే మా అన్ననే గెలుస్తాడు దుర్గానాథ్ రెడ్డి. వీడు ఏం పజం చేస్తే కూడా ఇది వస్తుంది పేపర్లో, చూపిస్తున్నా. ఈడ ఏం ప్రోగ్రామ్ చేస్తే కూడా మేము అన్న ఫోటో వేస్తాము, ఉన్నది ఈడ కనిపిస్తూ ఉంది.
అట్లా గెలితే ఆయన గెలుస్తాడు, లేకుంటే ఏం లే. అమ్మా నమస్తే. నమస్తే. అమ్మా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఇక్కడ తంబాలపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది? జగన్ పార్టీనే, జగన్ అన్నకే ఇస్తాం మేము. టీడీపీ తరపు నుంచి కొత్త వ్యక్తి వచ్చాడు జయచంద్రారెడ్డి అని, అతని ఇక్కడ గెలవలేడా? అతనితో మాకు అవసరం లేదు, మేము వేసేది జగన్కే. మాకి గెలుపు కావాల్సిందే జగన్దే. పెద్దయ్య మీ పేరేం పేరు? వెంకటరమణ. తంబాలపల్లిలో ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కొత్త వ్యక్తి వచ్చాడు కదా, అతను ఇక్కడ గెలుస్తాడా? ఇక్కడ గెలిచేదానికి అవకాశం ఉండదు. ఎవరు గెలుస్తారంటారు? ద్వారకనాథ్ రెడ్డి గెలుస్తాడు. ద్వారకనాథ్ రెడ్డి. ఏంటి ద్వారకనాథ్ రెడ్డి ఇక్కడ ఏమో గవర్నమెంట్ ఏం పని చేయలేదు అంటున్నారు కదా? 185% పని చేసినాడు అన్నమాట. 185% బాగా పనులు చేసినాడు. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి నిలబడిన జయచంద్రారెడ్డి మీకు తెలుసా? అతను ఎవరైంది, యా ఊరైంది కూడా మాకు తెలియదు. ఏం తెలియదు ఆయన గురించి, ఈ ప్రాంతానికి ఏమీ తెలియదు. పెద్దమ్మ నమస్తే. నమస్కారం. ఇప్పుడు తంబాలపల్లిలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? జగన్. జగన్. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి అని చెప్పిన ఒక వ్యక్తి వచ్చాడు. జగన్కే వేసేది, ఇంకెవరికి వేయము. వాళ్ళు ఏమి ఇస్తామన్నా కూడా మాకు అవసరం లే, మాకు జగనే బతికిచ్చినాడు, జగన్కే వేస్తాము. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ మీ పేరు? ముక్తియార్. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారకనాథ్ రెడ్డి నిలబడుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రామచంద్ర ఇదే ద్వారకనాథ్ రెడ్డి అయినా గెలుస్తారు అనుకుంటున్నాను. ద్వారకనాథ్ రెడ్డి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు? మా పేరు ఎం రామకృష్ణారెడ్డి సార్ నా పేరు. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారకనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి నిలబడుతున్నారు కదా, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు? సార్ ఇక్కడ వచ్చి మన పెద్దిరెడ్డి వారి ద్వారకనాథ్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సార్. మొత్తం అంతా నియోజకవర్గం అంతా మొత్తం పోల్చుకుంటే ఒక పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారికి ఎక్కువ ఛాయిస్ అనేది ఎక్కువ ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో మన జయచంద్ర రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కనీసం అసలు క్యాటర్ అనేది కూడా తెలియదు. ఈ మధ్యకాలం వచ్చిన దానివల్ల క్యాటర్ అనేది తెలియని దానివల్ల జయచంద్ర రెడ్డి అంటే ఎవరు అని చెప్పిన సిచ్యువేషన్ ఉన్నారు. ఆ పైన ఆయన దైవాధీనము. కానీ ఇప్పుడు ఉండే పొజిషన్ సిచ్యువేషన్ అయితే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గము ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ 5 సంవత్సరాల్లో రోడ్లు చూస్తే కానీ ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో రోడ్లు కానీ ప్రతి ఒక్క డెవలప్ కానీ అంతా నీట్గా చేశారు. 30 సంవత్సరంలో టీఎన్ అనసూయమ్మ, టీఎం ప్రమీలమ్మ, టీఎన్ తిరువాతి రెడ్డి వాళ్ళు పిల్లల నుంచి చూస్తున్నాడు. కానీ ఎక్కడే కానీ రోడ్లు అనేటివి ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో లేవు. కానీ ఈ సాయస్ అనేది ఈ ద్వారకనాథ్ రెడ్డి పీరియడ్లో బ్రహ్మాండంగా రోడ్లు చేసినారు. నేనైతే ఈ పెద్దనా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి తంబాలపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది? మాకు తెలిసిన యా పార్టీ గెలుస్తుంది మాకు తెలిసిన ఓట్లు వేసేది మీరే కదా, మీకు తెలీదా? జగన్కి వేస్తాము. జగన్కి వేస్తాం మేము. జగన్కి. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి అని చెప్పిన వ్యక్తి వచ్చాడు కదా, అతను ఎప్పుడన్నా తెలుసా మీకు? మాకు తెలియదు. అన్న నమస్తే. చెప్పండి సార్. అన్న మీ పేరు? సిద్దిక్. అన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జగన్ సార్. జగన్. ఎందుకు జగనే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, అందరికీ సాయం చేస్తున్నాడు సార్, పింఛన్లు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు సార్. ఇప్పుడు కొత్త తంబాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి అని చెప్పిన కొత్త ఆయన వచ్చాడు కదా, ఆయన మీకు తెలుసా? మనకు తెలియదు సార్, మనకు తెలియదు. ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి. ద్వారకనాథ్ రెడ్డి సార్. అన్న మీ పేరు? నా పేరు ఆనంద్. అన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుంటున్నాము. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి అనే కొత్త వ్యక్తి వచ్చాడు కదా, అతను మంచి స్ట్రాంగ్ అయిన క్యాండిడేట్ అంటున్నారు, నిజమేనా? జయచంద్ర రెడ్డి గారిని ఎప్పుడు వినలేదు మేము. ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత మేము విన్నాము ఆయన పేరు. కానీ ఆయన ఎంత సమర్థవంతుడో మనకు తెలియదు. కానీ మేము మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ద్వారకనాథ్ గారు గెలుస్తారని మేము ఎక్కువ ధీమాలు ఉన్నాము. అన్న మీ పేరు? శ్రీనాథ్ రెడ్డి. అన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు రవాణా బాగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు రోడ్లు కూడా తొందరగా డెవలప్ అవుతున్నాయి. కల్చర్లో మొత్తం డెవలప్ అయింది. కొత్త ఇట్లా బస్సులు రోడ్లు పడాయి.
వైఎస్ఆర్ బాగా పార్టీని బాగా కాబట్టి వస్తుంది. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి అని చెప్పని ప్రకటించారు కదా, ఆయన మీకు తెలుసా? మాకు తెలియదు, కొత్తగా టికెట్ ఇచ్చిన తర్వాత తెలిసింది అందరికీ. ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆయన కూడా కొద్దిగా బాగానే ఉంటుందని అనుకుంటారు. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్ మీ పేరు? జాకీర్ హుసేన్, షేక్ జాకీర్ హుసేన్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేను అనుకుంటా వైఎస్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కొత్త క్యాండిడేట్ వచ్చాడు కదా, అతను ఎలా ఉంటుంది? ఏమో తెలియదు, ఎవరు క్యాండిడేట్, కొత్త క్యాండిడేట్ తెలియదు నాకు, ఎవరో కొత్త క్యాండిడేట్. ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి అని ఇక్కడ వచ్చేది రావచ్చు, ఆయనే రావచ్చు. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? వెంకటనారెడ్డి అన్న. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీనే. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి అని చెప్పని వచ్చాడు కదా, అతను తెలుసా ఇక్కడ? తెలుసు, ఇప్పుడు కొత్తగా తెలుసు, ముందు ఏం లేదు కదా, ఇప్పుడు వైఎస్ఆరే గెలిచింది. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ కావాలనుకుంటున్నారు? ఎందుకంటే 20 ఏళ్ళ మంటే రోడ్లే తమ్మాలపల్లె, ఈసారి బాగా చేయనారు, అట్లా ఓట్లు వేసారని చెప్పని మీకు వైఎస్ఆర్సీపీ కావాలంటున్నారు. వాళ్ళే అదే గెలిచింది, వాళ్ళకే ఓట్లు. అమ్మా మీ పేరేం పేరు? రెడ్డమ్మ. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు జగనన్నే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. జగనన్న ఎందుకు జగనన్న కావాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క అవకాశం ఇస్తున్నాడు కదా మాకు, బిడ్డలకు అంతటికీ చదువులు సాములు అన్నీ చూపిస్తున్నాడు, రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అన్నీ చూపిస్తున్నాడు కదా. ఆ భగవంతుడు అనేవాడు వస్తేనే మాకు బాగుంటుంది, ఆయన వస్తే మంచిది మాకు. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి అని చెప్పని వచ్చినాడు కదా, అతను మీకు తెలుసా? నాకు అయిపో తిరగదు, నేను చూసినలా, నాకు జగనన్నే తెలుసు బాగా. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు అమీర్ బాషా. ఇప్పుడు ఇక్కడ 2024లో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే తంబాలపల్లి పక్కా వైఎస్ఆర్ గెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కొత్త వ్యక్తి వచ్చాడు కదా, తెలుసా అతను? అంతే, పవన్ కళ్యాణ్. కాదు, టీడీపీ తరపు నుంచి తంబాలపల్లికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు సార్. వాళ్ళకైతే మనకేం తెలియదు, ఇక మాకు గెలిచేది వైఎస్ఆర్. ఎందుకు వైఎస్ఆర్ కావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ మేము ముందు ముందు కాంగ్రెస్లో వేస్తాను, ఇప్పుడు వైఎస్ఆర్కి వేస్తాను. ఒకవేళ ఇప్పుడు శర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వస్తుంది కదా, ఆమె వస్తే ఏం చేస్తారు? వచ్చే కదా, ఓటు వేచ్చా కదా, ఇంకా కాంగ్రెస్కి వేయరు కదా మనకల్లా. ఎందుకు వేయరు మరి? అంటున్నారు కదా మీరు. కాంగ్రెస్ ఎవరు అంటున్నారో, ముందు కాంగ్రెస్ వాళ్ళ ఆయన ఇప్పుడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ పక్క వైఎస్ఆర్ గెలుస్తుంది. ఓకే సార్ మీ పేరు? శ్రీనివాసులు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు వైఎస్ఆర్ గెలిస్తే బాగుంటుంది. ఈ తంబాలపల్లిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు? మాగా ద్వారకనాథ్. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కొత్తగా వచ్చాడు కదా వ్యక్తి, అతను మీకు తెలుసా? అసలు ఆయన మగం కూడా చూసినలా మేము. అవును సార్, చూసినలా, వాస్తవంగా అయితే చూసినలా. ఎందుకు వైఎస్ఆర్ పార్టీనే కావాలనుకుంటున్నారు? ఏదో కొద్ది మేలు చేస్తున్నాడు కాబట్టి, మీద సాదాకు ఇలా పింఛనీళ్ళకు మేలు చేస్తా ఉన్నాడు కాబట్టి. పెద్దయ్య మీ పేరు? నా పేరు జీ బయ్యన్న. ఈసారి వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము వైఎస్ఆరే. వైఎస్ఆర్. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కొత్త వ్యక్తి వచ్చాడు కదా, జయచంద్రారెడ్డి, అతను తెలుసా? మనకు తెలియదు ఆయన తెలియదు. పెద్దనా మీ పేరేం పేరు? నా పేరు రామచంద్ర సార్. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు అందరు చెప్పినట్లే నేను చెప్తాను సార్, నాకేమో తెలుస్తుంది. నేను కాదు, మీరు కదా ఓట్లేసేది. వేస్తానా? మీరు అందరు ఎక్కడ ఏమంటే అక్కడ వేస్తాను. ఇప్పుడు నేను ఏదో దానికి ఏమంటే వేస్తారా మీరు? అది కాదు ఈసారి తంబాలపల్లి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బాగుంటుంది, మనకి ఏమైనా మారితే బాగుంటుంది అని కొంతమందికి అభిలాషాలు వస్తున్నాయి. ఏం మారుతుందో మారుతుందో, ఎట్టు వస్తుందో మనకు తెలియదు. పెద్దమ్మ మీ పేరేం పేరు? రెడ్డమ్మ. ఇప్పుడు వచ్చే ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చే బాగుంటుంది అనుకుంటాను. ఈ తంబాలపల్లిలో టీడీపీ నుంచి కొత్తగా వచ్చాడు కదా క్యాండిడేట్, అతను మీకు తెలుసా? మాకు తెలీదు. ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి వస్తాడా మళ్ళా? వస్తాడు. పెద్దమ్మ మీ పేరు? వెంకటనారాయణమ్మ.
ఇప్పుడు వచ్చే ఎన్నికలు వస్తున్నాయి కదా, తంబాలపల్లి నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలియదు సార్ ఏ పార్టీలో వచ్చినా మేలే. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారకనాథ్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటారు? ద్వారకనాథ్ రెడ్డి అంటే బాగుంటారు సార్. ద్వారకనాథ్ రెడ్డి ద్వారకనాథ్ రెడ్డి చాలు. పెద్దమ్మ మీ పేరు ఏం పేరు? రమణమ్మ సార్. అమ్మా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ద్వారకనాథ్ రెడ్డి. ద్వారకనాథ్ రెడ్డి. ఇప్పుడు జయచంద్రారెడ్డి వచ్చాడు కదా కొత్తగా, అతను మీకు తెలుసా? తెలియదు సార్, మాకు నిన్న వచ్చినది మా ఊరికి కాస్త ముందుండే ఎమ్మెల్యే వచ్చినాడు. మాకు తెలియదు సార్. పెద్దనా మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటరమణ. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జగన్ వచ్చేది మళ్ళీ ముందే. ఎందుకు జగనే కావాలనుకుంటున్నారు? ఈయన ఎవరో మాకు తెలియదు. నిన్న వచ్చినాడు మనిషి కనపల్లా, అవన్నీ ఎవరికి ఆదవని అవన్నీ కొట్టేసేదా మనకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ప్రకటించాడు కదా, ఆయన మంచి క్యాండిడేట్ అని చెప్పని ప్రకటించారు కదా, మరి ఎందుకు అట్లా? ఆయన తెలిసినా మా క్యాండిడేట్ మంచివాడు మాకు తెలిసే కదా. మా పల్లెడు మనిషి అంటే తెలుసుకుంటాము, చంద్రబాబు అంటే తెలుస్తుంది. ఈయన ఎవరు మాకు తెలిసినా? అదే ప్రవీణ్ కుమార్ అంటే ఇదే ఆయన అంటే తెలుసు మాకు ఇక్కడ. కాబట్టి ఈయన ఎవరో కొత్త వచ్చి మాకు తెలియదు. ఆయన ఓట్లు ఆయనకు వేరు ఏరిసేంత వీళ్ళకే. సార్ నమస్తే. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్నే గెలుస్తాడని ఆశిస్తున్నాము. సార్ ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కొత్త క్యాండిడేట్ వచ్చారు జయచంద్రారెడ్డి, అతను మీకు తెలుసా? తెలియదండి. కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారు, ఏం చేయలేరు. కొత్త వాళ్ళు వస్తే ఇంకా పెద్దిరెడ్డి వాళ్ళే గెలుస్తారని ఆశిస్తున్నాము. ఇంకా జగన్ అన్నే గెలిచాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తేనా ఎలా ఉంటుంది? బాగుంటుంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నకు నేను 2009లో గెలిపించినాము. బాగుండింది. ఇక్కడ నేనే ఏజెంట్గా ఉన్నాను. ఇక్కడ కల్చర్ల బూత్లో నేనే ఏజెంట్గా ఉన్నాను. 2009లో నేనే ఏజెంట్గా ఉండి గెలిపించినాము. నా పైన ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి వల్లే దొరకన్నా గెలిచాడని ఆశిస్తున్నాము. ఎందుకు వైఎస్ఆర్సీపీ కావాలనుకుంటున్నారు? ఎందుకంటే అంత మనసులో వాళ్ళే జగనన్న చేసే పనులకు అందరూ ఇంకా బాగా మనసులో ఉండిపోయినారు జగనన్న. ఇంకా జగనన్ననే గెలిచాడని ఆశిస్తున్నాము.